ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళు బంద్ పెట్టిరంటే ఇదొక్కటి నిదర్శనం. మనమంతా ఒక్కటి, మన హిందువులంతా కూడా ఐక్యతతో ఉండాలి. వాళ్ళు ముందుకు రావట్లేదు, వాళ్ళకు భయపడి వాళ్ళు రావట్లేదా, ఎందుకు రావట్లేదో తెలియదు పర్సనల్గా. కానీ బంద్ అయితే ఒకటి ప్రకటించారు, దానికి మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి. అది ఎంత సపోర్ట్ ఉంది మనకు హిందూ అని మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ముస్లిమ్స్ కూడా వాళ్ళు దొంగ చాటుగా చేశారా, ఎట్లా చేశారో తెలియదు. ముస్లిం పెద్దలు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు, నా ముందే ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు, ఆఫర్ ఇచ్చారు. నెల నీకు ఇంటికి పంపిస్తాము, మీరు తప్పుకోండి ఇక్కడ నుండి, మీరు ఒక్కరు ఆపేస్తే ఎక్కడ మమ్మల్ని లారీలు ఆపడానికి ఎవరు ఉండరు అని చెప్పేసి అన్నారు. ఎవరు మీ దగ్గరికి అందరం మంచుకుంటాం కదా అని అడిగిరా మీరు అడిగిరన్నా వాళ్ళతో? ఆవులను చంపాము, మిగతా అన్ని బర్రెలు దుడ్డలు కోళ్ళాగలను చంపుతా అంటే ఏది కూడా మూగజీవులను చంపడానికి లేదు. నాకు అలాంటి ఆఫర్ లేదు, నేను ఎక్కడికి రాను. ఖచ్చితంగా నేను వద్దని ఫోన్లు ఆడుతుండే. అది వద్దు, కావాలంటే చేసేది ఏదైనా ఉంటే మీద అంతే చేస్తారు తప్ప నాకు ఆ డబ్బులు వద్దు, ఆ గౌలను చంపుడు వద్దు అని చెప్పేసి అని ఆయన ఊరుకున్నారు. కాకపోతే ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా, చంపుతున్నారు, చూస్తుండగా చంపుతున్నారు అని చెప్పేసి 4-5 సార్లు చేశారు. నర్సాపురం చెరువులో రక్తం కలుస్తుంది, ఇట్లా అందులో మృతదేహాలను పడేస్తున్నారు అని చెప్పేసి అని కంప్లైంట్ అదొకటి చేశారు. నాగదేవత టెంపుల్ దగ్గర ఒకసారి టార్గెట్ చేశారు తనని. అప్పుడే ముస్లిం అంతా ఒకటయ్యారు. 2-3 మంత్స్ వరకు తను బయటకు వెళ్ళలేదు. ముస్లిం వాళ్ళందరూ ఒక్కటయ్యారు, నాకు భయం అవుతుంది అని చెప్పేసి అని ఇంట్లో భయపడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు అందరూ సపోర్ట్ ఉన్నారు కదా, ఏం కాదులే అన్న ధైర్యంతో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళారు. కానీ వాళ్ళు ఏకంగా ఇంత దాడి చేస్తారని ఎప్పుడు అనుకోలేదు.